అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. హే పప్పీ, ఇదిగో డోడో, పైకి రా. ఈ బిస్కెట్ తీసుకో. ఓ, నేనేం చేయాలి? నిన్ను బయటికెలా తీసుకురావాలి? ఏమైంది డాడ్? మన డోడో ఆ హోల్లో ఇరుక్కున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. నేను తనని తీసుకురానా డాడ్? కానీ అది చాలా కష్టం నీల్. కానీ నన్ను ట్రై చేయనివ్వండి. నీల్ని ఒకసారి ట్రై చేయనివచ్చు కదా. తను చాలా చిన్నవాడు, దెబ్బ తగిలిందంటే ఎంతో బాధపడతాడు. చిన్నగా ఉన్నాడా? అయితే నీకీ కథ గురించి తెలియదన్నమాట. ఇది ఫన్నీగా ఉంది. ఈ లయన్ బాడీ పార్క్ లో జారుడు బండలాగా ఉంది. అన్నా, ఈ లయన్ నిద్రలేచింది. నా వీపు మీద ఏంటిది? ఏ చిన్న ఎలుక, ఎంత ధైర్యం ఉంటే నా మీదకెక్కి ఆడుకుంటావు? నీకు తెలీదా నేను ఈ అడవికి రారాజుని? నన్ను క్షమించండి సార్, నన్ను వెళ్ళనివ్వండి. అది కుదరదు. నేను ఈ అడవికి రాజుని, నువ్వు నా నుండి తప్పించుకోలేవు. వద్దు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి. కుదరదు, నేను చాలా కోపంగా ఉన్నాను. నిన్ను నేను తినేస్తాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, నేను మీకు హెల్ప్ చేయగలను. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నేను మీకు హెల్ప్ చేయగలను సార్, నేను మీకు హెల్ప్ చేయగలను. నువ్వా? ఇంత చిన్న ఎలుక నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నాకు, ఈ అడవికి రాజుకి? అవును సార్, నేను చెయ్యగలను. నేను ఇది ఒప్పుకోవాల్సిందే. నువ్వు చాలా బ్రేవ్. నిజం సార్, మీరు నా మాటలు నమ్మచ్చు. సరే, నువ్వు నాకు హెల్ప్ చేయగలవనేది నాకు తెలీదు, కానీ నేను నిన్ను వెళ్ళనిస్తాను. ఎందుకంటే నువ్వు చాలా ధైర్యవంతురాలివి కాబట్టి. ఆ లైన్ ఎలుకను వదిలేసింది, కాని ఆ ఎలుక తనకి హెల్ప్ చేయగలదని తను ఊహించలేదు. అప్పటికి కొన్ని రోజుల తర్వాత ఆ లైన్ అడవిలో తిరుగుతూ ఉండగా, ఓ నో, ఏంటిది? వేటగాడి వల. నాకు భయంగా ఉంది. నేనేం చేయాలి? ఈ వల చాలా గట్టిగా ఉంది. నేను ఎలా తప్పించుకోవాలి? వేటగాడు ఎప్పుడైనా రావచ్చు. నేను నా మిగతా జీవితాన్ని కేజ్లో గడపాలనుకోవడం లేదు. ఏంటిది? ఓ, ఆ అరుపు అచ్చం ఆ లయన్దిలాగా ఉంది. లయన్, నేను వస్తున్నాను, నేను వస్తున్నాను. లయన్, ఏంటిది? నేను ఇరుక్కున్నాను, బయటికి రాలేకపోతున్నాను. ఓ, కంగారు పడకండి సార్, మిమ్మల్ని నేను కాపాడతాను. ఎలా? నువ్వేం చేస్తావు? ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు, నన్ను సాయం చేయనివ్వండి. ఎలుక, నువ్వొక జీనియస్. ఓ ఎలుక, త్వరగా కానివ్వు, వేటగాడు వచ్చేస్తున్నాడు. నా వంతు సాయం నేను చేస్తున్నాను. అయిపోయింది. నీకు చాలా థ్యాంక్స్, నువ్వు నా జీవితాన్ని కాపాడావు. యు ఆర్ వెల్కమ్ సార్. చూశావుగా, ఎవరు ఎలా ఉన్నారు అనేది అసలు పెద్ద సమస్యే కాదు. ఓకే నీల్, వెళ్ళు, నువ్వు ప్రయత్నించు. తీసుకొచ్చేసాను. గ్రేట్ జాబ్ నీల్. నిజమే, మనం ఎలా ఉన్నామనేది అస్సలు సమస్యే కాదు. అందరినీ మనం ఒకే రకంగా సమానంగా చూడాలి.